మెగానే టీవీ. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు అడవులు మరోసారి ఉలిక్కి పడుతున్నాయి. దేశంలో మావోయిస్టులకు కంచుకోటగా భావించే బస్తర్ అడవుల్లో ఇప్పుడు తుది పోరు మొదలైంది. మావోయిస్టు అగ్రనేతలను ఏరివేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టు నేత పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యదర్శి పాపారావును పట్టుకోవడానికి ఆపరేషన్ పాపారావును ప్రారంభించారు. ఈ నెల 31 లోపు లొంగిపోవాలని అల్టిమేటం జారీ చేశారు. అసలు ఎవరి పాపారావు, ఎందుకు ఈ ఆపరేషన్? పోలీసుల రికార్డులో పాపారావుగా ముద్రపడిన ఇతని అసలు పేరు సున్నం చంద్రయ్య. మావోయిస్టు పార్టీలో ఇతనిని మంగు అని కూడా పిలుస్తుంటారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కృష్ణారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబలగూడెం ఇతని స్వగ్రామం. ఇది తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి కేవలం 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. చాలా చిన్న వయసులోనే ఉద్యమ బాట పట్టిన పాపారావు మావోయిస్టు పార్టీలో సామాన్య దళ సభ్యుడిగా చేరాడు. అడవిపై ఉన్న పట్టు, గెరిల్లా యుద్ధ తంత్రాల్లో ఉన్న నైపుణ్యం అతడిని అంచెలంచెలుగా ఎదిగేలా చేశాయి. ప్రస్తుతం పాపారావు మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మొదట దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. ప్రస్తుతం మావోయిస్టులకు కంచుకోటగా భావించే పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వం ఇతని తలపై ఏకంగా 50 లక్షల రివార్డును ప్రకటించిందంటే ఇతను ఎంతటి కీలక నేతో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కీలక నేత బార్సేదేవా సహా అనేక మంది ముఖ్య నాయకులు లొంగిపోవడంతో పార్టీ బలహీనపడింది. ఇప్పుడు పార్టీకి మిగిలిన పెద్ద దిక్కు పాపారావు మాత్రమేనని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. బీజాపూర్లోని దట్టమైన అడవుల్లో పాపారావు ఇంకా చురుగ్గా ఉన్నట్లు తెలుస్తుంది. కుత్రు బెద్రే రోడ్డులో జరిగిన భారీ ఐఈడి పేలుడులో అనేక మంది జవాన్ల మృతికి ఇతడే ప్రధాన సూత్రధారి. అతడిని పట్టుకుంటే ఆ ప్రాంతంలో మావోయిస్టుల నెట్వర్క్ను పూర్తిగా తుడిచిపెట్టవచ్చని డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్ బలగాలు భావిస్తున్నాయి. అందుకే పాపారావు టార్గెట్గా ప్రత్యేకంగా ఆపరేషన్ పాపారావును చేపట్టాయి. ఈ ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు పాపారావుకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అదే జనవరి 31 డెడ్లైన్. జనవరి 31 నాటికి పోలీసుల ఎదుట లొంగిపోవాలని పాపారావుకు టైం ఇచ్చారు. ఒకవేళ ఈ 16 రోజుల్లోగా లొంగిపోకపోతే జాయింట్ ఆపరేషన్ ద్వారా ఎన్కౌంటర్ చేయడం ఖాయమనే సంకేతాలను ఇస్తున్నాయి. కేవలం పాపారావు మాత్రమే కాదు, మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ బస్తర్ ప్రాంతాన్ని నక్సల్స్ రహితంగా ప్రకటించేలా బలగాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే పాపారావును పట్టుకోవడం అంత సులభం కాదు. నిఘా వర్గాల అంచనా ప్రకారం ఆ అడవుల్లో ఇంకా 100 మందికి పైగా యుద్ధంలో ఆరితేరిన సాయుధ మావోయిస్టులు ఉన్నారు. పాపారావుకు స్థానిక గిరిజన నెట్వర్క్ బలంగా ఉందని సమాచారం. అయినప్పటికీ ఈసారి పక్కా సమాచారంతో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి బలగాల వేటను ముమ్మరం చేశాయి. మొత్తానికి జనవరి 31 గడువు సమీపిస్తుండటంతో అడవిలో ఉద్రిక్తత నెలకొంది. పాపారావు లొంగిపోతాడా లేక తుది సమరానికి సిద్ధమవుతాడా అనేది ఉత్కంఠభరితంగా మారింది. రాబోయే రోజుల్లో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశము కనిపిస్తోంది.